మై డియర్ రావణ్ పార్ట్ 18. కొంచెం సేపటి తర్వాత ఆద్యను వదిలిపెట్టి భయపడకు పొట్టి, నేను ఉన్నాను గాని అంటాడు అర్జున్. అది కాదు సార్, అక్కడ వాళ్ళు నన్ను తీసుకుపోయారు అని వెక్కుతూ చెప్తుంది ఆద్య. అలా ఏం కాదు, నేను ఉండగా నీకేమీ కాదు. నీ బాడీ మీద చిన్న గీత కూడా పడనివ్వను. ప్రశాంతంగా ఉండు అని ఆద్యను తన మీద పడుకోబెట్టుకుని జోకొడుతున్నాడు అర్జున్. ఆద్య సైలెంట్ గా అర్జున్ గుండె చప్పుడు వినుకుంటూ కొంచెం నార్మల్ అయ్యింది. అర్జున్ కొన్ని నిమిషాలకు ఏదో గుర్తొచ్చినట్టు ఆద్యాని లేపి కూర్చోబెట్టి కోపంగా చూస్తున్నాడు ఆద్యాని అర్జున్. సడన్ గా అలా కోపంగా చూస్తూ ఉండేసరికి ఆద్యకేమీ అర్థం కాక ఏమైంది సార్ అని అమాయకంగా అడుగుతుంది ఆద్య. ఏంటే మళ్ళీ నన్ను సార్ అని పిలుస్తున్నావు అని కోపంగా అంటాడు అర్జున్. ఆద్య సిగ్గుతో అక్కడి నుంచి పారిపోదామని లేస్తూ ఉంటే అర్జున్ ఆద్య మీదకు చేరిపోతాడు. ఆద్య బిక్కమొహం వేసుకుని చూస్తుంది. ఏదో అన్నావుగా ఇప్పుడు అను అంటూ ఆద్య మీద మొత్తం తన బరువు వేసి అంటూ ఉన్నాడు అర్జున్. ఆద్య ఊపిరి తీసుకోలేక అర్జున్ భుజంపై తడుతూ సార్ బరువుగా ఉన్నారు లేవండి అని అంటుంది ఆయాసపడుతూ ఆద్య. అలా అంటే లేస్తా అని అర్జున్ అంటాడు. సార్ అని మొహం పక్కకు తిప్పుకుంటుంది ఆద్య. ఏంటి నాటకాలా అని అంటాడు అర్జున్. సార్ మీరు చాలా బరువుగా ఉన్నారు సార్, నేను అస్సలు మొయ్యలేకపోతున్నాను అని అంటుంది ఆద్య ఆయాసపడుతూ. నేను ఒకటి చెప్పాను అంటే అది జరగాలి, లేకుంటే అలా చేయవలసి ఉంటుందని యాటిట్యూడ్గా అంటాడు అర్జున్. సార్ నేను అనలేను, ప్లీజ్ వదిలేయండి అని అంటుంది ఆద్య. నో అస్సలు కుదరదు. నువ్విప్పుడు చెప్తావా లేకుంటే నా ఇష్టం వచ్చినట్టు చేసుకోమంటావా అని అర్జున్ అంటాడు. ప్లీజ్ సార్ అని ఆద్య మాట్లాడుతూ ఉంటే ఇంక వినదు అని ఆద్య పెదవులు అందుకున్నాడు అర్జున్. కొంచెం సేపటి తర్వాత ఆద్య నడుమును చేతితో వర్తిస్తూ ఆద్య మెడ నుండి ఎద వరకు తడి పెదాలను రాస్తున్నాడు అర్జున్. అర్జున్ అలా చేస్తూ ఉంటే ఆద్యకి ఏదో మాయలో ఉన్నట్టుంది. సార్ ప్లీజ్ అని చిన్నగా అంటుంది ఆ మైకంలోనే ఆద్య. అయినా అర్జున్ అవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ఆద్య భయం ప్లస్ మైకంలో బావా అని చిన్నగా పిలుస్తుంది. వినిపించలేదు గట్టిగా అని బేస్ వాయిస్లో చెప్పి తన పని తను కంటిన్యూ చేస్తున్నాడు అర్జున్. బావా బావా ప్లీజ్ వదలండి అని మాటలు కూడదీసుకుని కొంచెం గట్టిగా చెప్పింది ఆద్య. అలా పిలవగానే అర్జున్ హ్యాపీ అయ్యి ఆద్య నుంచి లేచి ఆద్యను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఇప్పటి నుంచి బావా అని పిలిపే నీ నోటి నుంచి రావాలి, లేదంటే ఈ రోజుకి డబల్ ఉంటుంది, అప్పుడు నువ్వు ఆగమన్నా ఆగను అని బేస్ వాయిస్లో చెప్తాడు అర్జున్ నవ్వుతూ. ఏమైందే పొట్టి, నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు అర్జున్. ఆ లేదు సార్ అని అనగానే ఆద్య నడుము మీద గట్టిగా గుచ్చుతాడు అర్జున్. ఆద్య ఏడుపు ముఖంతో నడుమును రుద్దుకుంటూ సారీ బావా అని అంటుంది. అలా రావాలి, ఇంకొకసారి సార్ అని వస్తే అని కోపంగా చూశాడు అర్జున్. ఏమనను బావా అని అంటుంది ఆద్య ముద్దుగా. ఎంత ముద్దుగా అంటున్నావో పొట్టిదానా, ఇన్ని సంవత్సరాల నుంచి మిస్ అయ్యాను ఈ పిలుపు అని హార్ట్ దగ్గర చేతిని పెట్టుకొని రుద్దుకుంటూ ఉంటాడు అర్జున్. ఏమైంది బావా, నొప్పిగా ఉందా హార్ట్ దగ్గర అని కంగారుగా అడుగుతుంది ఆద్య. అవునే చాలా నొప్పిగా ఉంది అని కొంటిగా అంటాడు అర్జున్. అయ్యో అవునా బావా, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది ఆద్య కంగారుగా. హాస్పిటల్కి ఎందుకే, నువ్వు ఉన్నావుగా పెద్ద డాక్టర్వి అని అంటాడు ఆద్యాన్ని చూస్తూ. అవును బావా, కానీ నా చదువు ఇంకా అయిపోలేదు కదా, ఇప్పుడు అవన్నీ ఎందుకు, హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటుంది కంగారుగా ఆద్య. ఇది హాస్పిటల్కి వెళ్తే తగ్గేది కాదే, నువ్వు తగ్గించేది అంటూ ఆద్య మీద పడిపోయి ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు అర్జున్. బావా లే నువ్వు, నేను బయటికి వెళ్తాను, నేను వచ్చినప్పటి నుండి ఎవరిని చూడలేదు, అందరితో కొంచెం సేపు మాట్లాడతాను, ప్లీజ్ బావా వదిలే అని బ్రతిమలాడుతుంది ఆద్య. అలా ఏం కాదు, ఈ రోజు మొత్తం రూమ్లోనే ఉండాలి, డిన్నర్ కూడా ఇక్కడే, ఈ రూమ్ దాటి బయటికి వెళ్ళొద్దు అని ఆర్డర్ పాస్ చేశాడు అర్జున్. ఎందుకు బావా, నీతో మాట్లాడుతున్నానుగా ఇంకేంటి, ఒకసారి బయటికి వెళ్తాను బావా అని అంటుంది ఆద్య. చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకు అని మేట్స్కి కాల్ చేసి డిన్నర్ తన రూమ్కి పంపించాడు అర్జున్.
ఇక అలా ఇద్దరు తిని ఏ ఆలోచన లేకుండా హ్యాపీగా ఒకరి మీద ఒకరు పడుకుని హ్యాపీగా నిద్రపోయారు ఇద్దరు. సంజనని వెంటిలేటర్ మీద పెట్టారు డాక్టర్సు. తను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోవటం లేదు. అలా ఒక 3 గంటలు శ్రమ. సంజన మామూలుగానే ఊపిరి తీసుకుంటుంది. అప్పుడు డాక్టర్స్ రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు సంజన కండిషన్ అంతా నార్మల్‌గానే ఉంది అని సంజన ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పారు. అలా చెప్పగానే అందరూ ఒక్కసారిగా నార్మల్ అయ్యారు. ఇంకా ఏ ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని అనుమానంగా అడుగుతాడు సూర్య కంగారుగా. ఇంకే ప్రాబ్లం లేదు కానీ తనకు మాట రావడానికి టైం పడుతుంది. ఇప్పుడే అస్సలు మాట్లాడదు అని డాక్టర్ చెప్పారు. సంజన అయితే నార్మల్‌గా ఉంది అనేసరికి సూర్య వాళ్ళ పేరెంట్స్ నార్మల్ అయ్యి సైలెంట్‌గా చెప్పేది వింటున్నారు. తను రేపు డిశ్చార్జ్ చేస్తాము. ఇంకో గంటలో తనకు మెలకువ వస్తుంది. వెళ్లి చూడండని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు డాక్టరు. సంజన తల్లి ఏడుస్తూ మేము నచ్చకపోతే, మేమంటే ఇష్టం లేకుంటే మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలి కానీ అసలు నా కూతురి ప్రాణాల మీదకు తీసుకొని వస్తారా అని ఏడుస్తూ అంటుంది సంజన తల్లి. తన మాటలకు అక్కడ ఉన్న అందరికీ కోపం వచ్చింది. కానీ ఇప్పుడంటే బాగోదు అని బాధలో ఉన్నారు కదా అని వదిలేశారు అందరూ. మేమెవ్వరికీ అవసరం లేదనుకుంటా. అందుకే నా బిడ్డ ఏం తప్పు చేసిందని తన మీద ఒక అబద్ధపు నింద వేసి నా బిడ్డని చంపాలి అనుకుంటున్నారు అని ఏడుస్తుంది సంజన తల్లి. ఆ మాటకు ఇంద్రజ గారికి కోపం వచ్చి నువ్వు నోరు మూసుకుని ఉండు. ఇంకో మాట ఎక్స్ట్రా మాట్లాడ్డావంటే నాలుక కట్ చేస్తానని కోపంగా అంటారు ఇంద్రజ గారు. అంటే ఏంటమ్మా అలా అంటావు? నేను మాట్లాడిన మాటల్లో తప్పేముంది? అని కోపంగా అంటారు సంజన తల్లి. ఏం నిజముంది నీ మాటల్లో? ఇన్ని సంవత్సరాల నుంచి నిన్నేమైనా అన్నానా? నీ బిడ్డ చేసిన తప్పుకు తను ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది అని కోపంగా అంటారు ఇంద్రజ గారు. ఏంటమ్మా అమ్మను కాబట్టి నువ్వు నీ బిడ్డ చేసిన పాపాన్ని ఇంకా బతకనిస్తున్నాను. లేదంటేనా అని కోపంగా అంటారు ఇంద్రజ గారు. నువ్వు ఏమైనా అనుకో. ఆ పని మనిషిని నా బిడ్డ ఎందుకు కిడ్నాప్ చేపిస్తుంది అని కోపంగా అంటారు సంజన తల్లి. పని మనిషి అనే మాటకు ఇంద్రజ గారికి కోపం వచ్చి ఆమెను గట్టిగా చెంప మీద చాచి కొట్టారు ఇంద్రజ గారు. అంతే ఆ ఫోర్స్‌కి కింద పడింది సంజన తల్లి. ఏంటే ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? చంపేస్తాను అని వేలు చూపిస్తూ కోపంగా అంటారు ఇంద్రజ గారు. తను పని మనిషి కాదు. నా సొంత బిడ్డకు నా బిడ్డ అంటే నా మనవరాలు అని కోపంగా అంటారు ఇంద్రజ గారు. ఆ మాటకు సైలెంట్‌గా ఉండి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది సంజన తల్లి. ఆవిడతో పాటు ఆమె భర్త కూడా. అర్జున్ తండ్రి రఘురామ్ గారు ఇంద్రజ గారిని పట్టుకుని చైర్‌లో కూర్చోబెడుతూ ఎందుకమ్మా అంత కోపం? చెల్లి గురించి తెలిసిందేగా మళ్ళీ మాట అనడం ఎందుకమ్మా? అని నెమ్మదిగా అంటారు రఘురామ్ గారు. ఎందుకంటే నా సొంత మనవరాలిని పట్టుకుని పని మనిషి అంటుంది. ఇంకా దాని బిడ్డ తప్పు లేదంట అని కోపంగా అంటారు ఇంద్రజ గారు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. పద ఇంటికి వెళ్దాం. సంజనకి నార్మల్ అయ్యింది కదా మళ్ళీ మనం మార్నింగ్ వద్దాంలే పదమ్మా అని సంజనని ఒకసారి చూసి వెళ్ళిపోయారు అందరూ. సూర్య వాళ్ళ పేరెంట్స్ తప్ప అందరూ వెళ్ళిపోయారు. సూర్య కూడా పాపం హాస్పిటల్లోనే ఉన్నాడు కానీ ఎవ్వరితో మాట్లాడడం లేదు. ఆఖరికి తన తల్లితో కూడా. సంజనకి మెలకువ వచ్చాక ఆ ముగ్గురు వెళ్ళి చూశారు. కానీ సంజన అయితే సైలెంట్‌గా వాళ్ళని చూసి ఒక్కసారిగా మొహం తిప్పేసుకుంది. సూర్యకైతే సంజన మీద కోపం, జాలి అన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. సూర్యకి సంజన మీద కంటే ఆద్య మీదనే ప్రేమ ఎక్కువ. అందుకే ఆద్య అలా చేసింది అని గాని సూర్యకి సంజన మీద కోపం వచ్చి తనతో ఏమీ మాట్లాడటం లేదు. అలా ఆ నైట్‌ని కష్టంగా హాస్పిటల్లోనే ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆద్యకి టైం అవుతూ ఉంటే కాలేజ్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అర్జున్ కూడా ఆద్యని ఇరిటేట్ చేస్తూ, డిస్టర్బ్ చేస్తూ తన్ని రెడీ అవ్వనివ్వకుండా అర్జున్ రెడీ అవుతున్నాడు. రెడీ అయ్యి హాల్లోకొచ్చారు ఇద్దరూ ఒకేసారి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తన ఫ్యామిలీ ఈ రోజు డల్‌గా ఉండేసరికి ఆద్యకేమీ అర్థం కాలేదు. చాలా బాధగా అనిపించింది. అందరికీ ఏమైంది బావా? ఎందుకలా ఉన్నారు? అని చిన్నగా అడుగుతుంది ఆద్య. ఏం లేదులే కానీ నువ్వు టిఫిన్ చేసి సైలెంట్‌గా కాలేజ్‌కి వెళ్ళు అని అన్నాడు అర్జున్. ఏమో బావా భయంగా ఉంది కాలేజ్‌కి వెళ్ళాలంటే అని అంటుంది ఆద్య.
భయమేమీ లేదు కానీ నువ్వు అంజనా కారులో వెళ్ళండి కొన్ని రోజులు. కాలేజ్‌కి దూరంగా కారు ఆపి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోండి కాలేజ్‌కి. ఓకేనా అని అంటాడు అర్జున్. ఓకే కాని బావా అందరూ డల్‌గా ఉన్నారు. ఏమైంది బావా అని అడుగుతుంది ఆద్య. ఏయ్ నోరు మూసుకొని ఉండలేదు అనుకో అందరు ముందే ముద్దు పెట్టేస్తా. అప్పుడు అందరూ నార్మల్ అవుతారు. ఓకేనా అని అంటాడు అర్జున్ కొంటిగా. ఆద్య తన నోటికి చేతిని అడ్డు పెట్టుకుని పరుగున వెళ్ళిపోయింది హాల్లోకి. అర్జున్ నవ్వుతూ గార్డెన్లోకి వెళ్తాడు ఫోన్ మాట్లాడుతూ. ఆద్య సైలెంట్ గా వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అందర్నీ చూస్తూ. అందరూ తలలు కిందకి దించి ఎందుకో డల్ గా ఉన్నారు. ఆద్యకి ఏం చేయాలో తెలియక కిచెన్లోకి వెళ్ళింది. మంచిగా టీ చేసి కప్లో పోసి హాల్లోకి వచ్చింది ట్రేతో. అందరి ముందు టీ కప్ పెట్టింది ఆద్య. కానీ ఎవ్వరూ తాగకుండా సైలెంట్ గా ఉంటే పక్కనే ఉన్న సోఫాలో అంజన కూర్చుని ఉంది. ఆద్య తన దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకుని పైకి లేపింది. అంజనాకేమీ అర్థం కాకుండా ఏంటి అని చూస్తుంది. ఆద్య నవ్వుతూ వెంటనే అంజనాకి చెక్కిలి గింతలు పెట్టడం స్టార్ట్ చేసింది. అంజన నవ్వుతూ హాల్ మొత్తం తిరుగుతుంది. వద్దు వద్దు ఆద్య అని. వాళ్ళని చూసి ఆ నవ్వును చూసి ఇంట్లో అందరూ కూడా నవ్వుతారు. అంజన ఆద్య రెండు చేతులు గట్టిగా పట్టుకుని ఎందుకు నాకు చెక్కిలి గింతలు పెడుతున్నావు? నేను పెడతా నీకు అని అంజన అంటుంది. మరి నేను టీ ఇస్తే తాగకుండా అక్కడ పెట్టావు. అందుకే నీకు అలా చేశాను. ఇప్పుడు నువ్వు తాగుతావా? లేకుంటే మళ్ళీ పెట్టనా? అని అంటుంది ఆద్య నవ్వుతూ. వద్దు తల్లి వద్దు అని సోఫాలో కూర్చుని టీ తాగుతుంది. గుడ్ అని అనుకుంటూ ఆద్య అందరి వైపు చూసింది. అంతే అందరూ నవ్వుతూ టీ తాగడం స్టార్ట్ చేశారు. ఆద్యకు కూడా హ్యాపీగా అనిపించి వాళ్ళతో కూర్చుని ఏదేదో మాట్లాడుతుంది. ఆద్య అలా మాట్లాడుతూ ఉంటే అందరికీ కూడా హ్యాపీగా అనిపించి టెన్షన్ అంతా మర్చిపోయి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సంజనాని డిశ్చార్జ్ చేసి కారులో ఇంటికి తీసుకుని వచ్చాడు సూర్య అండ్ ఫ్యామిలీ. ఇంట్లోకి అడుగు పెట్టగానే అందరు నవ్వులు వినిపిస్తున్నాయి. హాల్లో చూడగానే అందరూ హ్యాపీగా నవ్వుతూ ఉన్నారు. ఆద్యతో సహా అందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే ఇంటికి వచ్చిన సంజన సూర్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే సంజన హాస్పిటల్లో ఉంది అని, కొంచెం కూడా టెన్షన్ లేదు అని కోపం వచ్చింది అందరికి. సూర్యకి కూడా. ఆద్య నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే డోర్ వైపు చూసింది ఆద్య. సంజనని నెమ్మదిగా నడిపించుకుంటూ వస్తున్నారు సూర్య అండ్ వాళ్ళమ్మ. ఆద్యకేమీ అర్థం కాక కంగారులో సంజన దగ్గరికి వెళ్ళింది. ఏమైందక్క అని కంగారుగా అడిగింది ఆద్య. ఆ మాటకు సంజన తల తిప్పేసింది. ఆద్యకేమీ అర్థం కాక ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది. సూర్య కూడా ఏమీ మాట్లాడలేదు. మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. న్యూ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ అందరికీ నచ్చితే కామెంట్ చేయండి. స్టోరీ స్టార్ట్ చేస్తాను. లేదు తర్వాత చేయండి అంటే నేను తర్వాతే స్టార్ట్ చేస్తాను. ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్.